అండి అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? ఓపీటీ మీద కొత్తగా పిడుగుపడే ఛాన్స్ అయితే కనపడుతుంది. హెచ్ వన్ తర్వాత మొన్న హెచ్4 ఈఏడి ఎక్స్టెన్షన్ వాళ్ళది బ్లాక్ చేశారు. తర్వాత ఇప్పుడు ఓపీటీ గురించి అయితే బాగా గాలి వీస్తుంది. డిస్కషన్లు బాగా జరుగుతున్నాయి. యాక్చువల్గా స్టీవెన్ మిల్లర్ ఎప్పుడో చెప్పాడు ఓపీటీ అసలు ఆపేసేయాలని చెప్పి. దాని తర్వాత జోసెఫ్ హెడ్లో కూడా ఈ ఓపీటీ వల్ల మన అమెరికన్స్ కి జాబులు రావట్లేదు, దాన్ని క్లోజ్ చేసేయాలని చెప్పి ఆయన కూడా అన్నాడు. తర్వాత ట్రంప్ కూడా రీసెంట్ గా నిన్న మొన్న జరిగినటువంటి వాటిలలో డిస్కషన్స్ లో టీవీ షోస్ లో వాటిలో చెప్పింది ఏంటంటే ఫారెన్ స్టూడెంట్స్ ఓన్లీ బిజినెస్ కే కానీ మనకి ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి కాదు, వాళ్ళ వల్ల మనకి బిజినెస్ రావాలి, వాళ్ళు చదువుకుని వెళ్ళిపోవాలి అన్నట్టు ఆయన మాట్లాడుకొచ్చాడు. సో ఇప్పుడు ఏంటంటే ఫోర్బ్స్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటి అంటే ఓపీటీ ఎండ్ చేయడానికి ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నారంట. సో ఆ ప్రపోజల్ ఏంటి, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేస్తా అంటే చేయండి. మన టాపిక్ లోకి వెళ్తే ఫోర్బ్స్ లో వాళ్ళు రాసిన ఆర్టికల్ ప్రకారం ఏంటంటే డిహెచ్ఎస్ ప్లాన్ చేస్తుంది, ఏదో కొత్త రూల్స్ తీసుకురావటం కోసం ప్లాన్ చేస్తుంది. ఏం రూల్స్ అనేది ఎవరికి తెలియదు అనమాట. వాళ్ళు పబ్లిక్ రెగ్యులేటరీ ఎజెండాలో ఈ డిహెచ్ఎస్ వాళ్ళు దీని ఓపీటీకి సంబంధించిన లిస్టింగ్ అయితే చేశారంట. అయితే ఈ రూల్స్ వచ్చేసి బై ఎండ్ ఆఫ్ ఇయర్ అంటే డిసెంబర్ 2025 లోపు కానీ లేదు 2026 బిగినింగ్ లో కానీ, జనవరి ఫిబ్రవరి ఆ టైం లోపు అసలు ఏం రూల్స్ పెట్టబోతున్నారు అనేది పబ్లిష్ చేస్తారని చెప్పి దాంట్లో రాశారు. మీకు ఇక్కడ కింద లింక్ కూడా పెడతాను, ఒక 2-3 స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను నేను జస్ట్. అయితే వాళ్ళు రాసిన దాని ప్రకారం ఏంటయ్యా అంటే ఓపీటీ ఎండ్ చేయొచ్చు, లేదా చాలా స్ట్రిక్ట్ గా అంటే ఇంకెవరైనా ఓపీటీ మీద జాబులు రావాలి అంటే రూల్స్ చాలా టఫ్ గా పెట్టేటువంటి ఛాన్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పారనమాట. అసలు ఎందుకు ఎండ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే దానికి ఒక రకంగా కర్త కర్మ క్రియ అని మనమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఈ రీసెంట్ గా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లలో దొరికినటువంటి ఫ్రాడ్లు చూస్తే వాళ్ళ దగ్గర డేటా ఎంత ఉందంటే చాలా ఒక 2-3 ఆర్టికల్స్ చదివాను దీని మీద. ఒక 4-5 ఇవి చదివాను, న్యూస్ పేపర్స్ లో చదివాను. దాంట్లో యుఎస్సిఎస్ వాళ్ళు కానీ కొంతమంది రాసింది ఏంటంటే ఐసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డేటా తీసుకుని ఆ డేటాని అనలైజ్ చేస్తే దాంట్లో ఎన్నో ఫ్రాడ్లు దొరికినాయట. సో మెయిన్ ఇప్పుడు ఈ ఓపీటీ కూడా వాళ్ళు చెప్పేది ఎందుకు ఎండ్ చేద్దాం అనుకుంటున్నారంటే ఒకటి ఫ్రాడ్, ఇంకొకటి నేషనల్ సెక్యూరిటీ, ఇంకొకటి ఏంటంటే లోకల్ అమెరికన్ జాబ్స్ వాళ్ళకి జాబులు రావట్లేదు అని చెప్పేసి. సో ఈ 3 కారణాల వల్ల వాళ్ళు ఓపీటీని ఎండ్ చేద్దామని ప్లాన్ లో ఉన్నారంటే. ఎందుకు అంటే రీసెంట్ గా వర్జీనియాలో ఒక రైడ్ జరిగింది కదా, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం మనం. ఇది జోసెఫ్ హెడ్లో ఇన్వెస్టిగేషన్ గురించి ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రాజెక్ట్ ఫైర్ వాళ్ళు ఆపరేషన్ ట్విన్ షీల్డ్ అని చెప్పేసి 1 గంట ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఆ దాంట్లో చెప్పారనమాట. వర్జీనియాలో రైడ్ చేస్తే అక్కడ ఎవరో ఇంట్లో ఒక ఆయన కంపెనీ పెట్టుకొని ఒక 20-30 మంది ఓపీటీ వాళ్ళని, స్టెమ్ ఓపీటీ వాళ్ళని పెట్టుకొని మెయింటైన్ చేసుకుని పనులు చేపిస్తున్నారంట. అంటే యాక్చువల్ గా ఓపీటీని మిస్యూజ్ చేస్తున్నారు. తర్వాత కంపెనీస్ కూడా లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా ఓపీటీ వాళ్ళకి ఏంటంటే ఈ మెడికేర్ ఉండదు, తర్వాత సోషల్ సెక్యూరిటీ ఇవి ఉండవు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎంతో కొంత ట్యాక్స్ అనేది మిగులుతుంది కాబట్టి ఓపీటీ వాళ్ళని హైర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. లోకల్ వాళ్ళని తీసుకుంటే రెగ్యులర్ జాబ్ కిందకు వస్తారు కదా వాళ్ళు, అందుకని చెప్పి వాళ్ళని తీసుకోకుండా వీళ్ళని తీసుకుంటున్నారు. అందుకని చెప్పి రీసెంట్ గా కొత్త కాంగ్రెస్ లో బిల్లు కూడా ఒకటి పెట్టారు. ఏంటంటే ఓపీటీ వాళ్ళకి 15% ట్యాక్స్ వేయాలని చెప్పి. స్టెమ్ ఓపీటీ వాళ్ళకి 15% ట్యాక్స్ అంటే ఇంకా బిల్లు పాస్ అవ్వలేదు, బట్ ప్రస్తుతానికి అయితే అది డిస్కషన్ లో ఉంది. ఒకవేళ వీళ్ళు కనుక పాస్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి వీళ్ళకి ఇంక ఈ బెనిఫిట్స్ ఉండవు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. అంటే ఏంటంటే అట్లీస్ట్ కంపెనీస్ నైనా కొంత ట్యాక్స్ బెనిఫిట్ లేకుండా కంట్రోల్ చేయొచ్చు. ట్యాక్స్ బెనిఫిట్ లేకపోతే వాళ్ళని హైర్ చేసుకోరు అన్న ఉద్దేశంతో అదొకటి ఆలోచిస్తున్నారు. బట్ ఇప్పుడు వచ్చేసినటువంటి రూల్ ఏంటంటే కొత్తగా ఎండ్ గనక చేస్తే ఓపీటీ ఇంకా దాదాపు అమెరికాకి వెళ్ళడం అనేది ఇంకా ఆల్మోస్ట్ వేస్ట్ ఆఫ్ టైం కదా. సో వాళ్ళు ఇచ్చిన ఫోర్బ్స్ ఆర్టికల్లో ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఏంటంటే 23-24 లో దగ్గర 2,42,000 మంది ఈ ఓపీటీ స్టెమ్ ఓపీటీలు క్లెయిమ్ చేసుకున్నారంట. 24కి వచ్చేటప్పటికి 1,60,000 మంది స్టెమ్ ఓపీటీ క్లెయిమ్ చేసుకున్నారంట. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అంటే కొంత రాను తగ్గింది కానీ, బట్ నెక్స్ట్ ఇయర్ కూడా అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ వచ్చేసి 1,00,000 పైననే ఉన్నది ఓపీటీ స్టెమ్ ఓపీటీ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు. ఎట్ ద సేమ్ టైమ్ వచ్చిన వాళ్ళు స్టూడెంట్లు ఇంకా కొంతమంది వీసాలు రాక, ఓపీటీలు రాక, జాబులు లేక ఇల్లీగల్గా ఉండిపోయే వాళ్ళు ఆ బ్యాచ్ వేరే. అయితే వీళ్ళు అసలు ఇంతమందికి జాబులు వస్తున్నాయి, అసలు జాబులు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళని తీసుకొని
ఓన్లీ పేరోల్ నడిపిస్తున్నారు కొంతమంది మీద. అలా ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్‌లు చాలా జరుగుతున్నాయి. మెయిన్ ఏంటంటే వీళ్ళు ఈ టాక్స్ బెనిఫిట్ వలన ప్లస్ ఈ ఓపీటీ ఎవరైతే ఈ ఫ్రాడ్‌లు చేయటం కంపెనీస్, ఏజెంట్లు అంతా కుమ్మక్కై చేస్తూ ఉంటారు కదా! వీళ్ళందరూ చేయడం వలన లోకల్ వాళ్ళకి జాబులు రావట్లేదనేది వాళ్ళకి అర్థమైందనమాట. ఎందుకంటే ఓపీటీ మీద ఇప్పటి నుంచి కాదు. దగ్గర దగ్గర ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి దీని మీద డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. అయితే స్లోగా వీళ్ళేంటంటే ఒక్కొక్క పీక నొక్కుకుంటా వస్తున్నారనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రియాలిటీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు జోసెఫ్ ఎడ్లో చెప్పినయి అన్నీ గూడా ఇన్వెస్టిగేషన్ వాళ్ళ దగ్గర డేటా అనేది ఉంది. డేటా లేకుండా వాళ్ళు మాట్లాడట్లేదు. రేపొద్దున కోర్ట్‌కెళ్ళినా, లేపోతే ఇంకొక చోటికెళ్ళినా వాళ్ళు చూపించుకోవడానికి మాక్సిమం వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ వచ్చింది. ఎవడెవడు ఫ్రాడ్‌లు, ఎవడెవడు పార్ట్ టైములు జాబులు చేస్తున్నాడు, ఎవడు ఎక్కడ ఏం డబ్బులు తీసుకున్నాడు, ఎవడు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు చేస్తున్నాడు. 100% మనం అనుకుంటాం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతాం. మనెవ్వరు చూడట్లేదు అనేటువంటి మైండ్ సెట్‌తో చాలా మంది ఉంటారు గానండి. ఇప్పటికి పార్ట్ టైమ్ జాబులు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. దొంగ పేరోల్ రన్ చేసుకునే వాళ్ళు రన్ చేసుకుంటూనే ఉన్నారు. అందరూ ఏంటంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొర లాగా బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు గూడా ఏంటంటే ఇగ మన ఎంబడ పడుతున్నారనమాట. ఆల్రెడీ ఒక 80,000 వీసాలు క్యాన్సిల్ చేశారు. ఇలాంటి ఆ క్రిమినల్ రిలేటెడ్ కేసులని, డీయూఐ కేసులని, ఇంకొకటని సేవీస్ రికార్డ్స్ టర్మినేట్ చేసుకుంటూ వచ్చారు. ఇమ్మిగ్రేషన్ తోకైతే బాగా కట్ చేసుకుంటూ వస్తున్నారు. సో మెయిన్ ఏంటంటే ఇంకా ఓపీటీ గనక ఎండ్ చేస్తే ఇది ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతదా? కొత్తగా వచ్చే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతదా? అనేది కూడా క్లారిటీ అయితే లేదు. కానీ ఆల్రెడీ ఫెడరల్ రిజిస్టర్‌లో కొన్ని రూల్స్ అయితే మొన్న పెట్టారు కదా! 30-60 డేస్ కామెంటింగ్ పీరియడ్ ఇచ్చి దాంట్లో డ్యూరేషన్ ఆఫ్ స్టే వచ్చేసి 5 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ గానీ లేదు అంటే పర్టిక్యులర్ కోర్స్ ఎంతుందో అంతకే ఇవ్వాలని చెప్పేసి జాబ్ అప్లై చేయాలంటే ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌లోనే అప్లై చేయాలని చెప్పేసి సీఓఎస్ చేంజ్ ఆఫ్ స్టేటస్ అయితే మళ్ళీ ఎళ్లి స్టాంపింగ్ చేయించుకొని రావాలని చెప్పేసి కొన్ని రూల్స్ అయితే పెట్టారు. ఇంక అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అప్లికబుల్ అవ్వలేదు. అవి స్టూడెంట్స్‌కి పెట్టినటువంటి రూల్స్ అన్నమాట. ఇప్పుడు ఇది ఓన్లీ కంప్లీట్‌గా ఓపీటీ మీద జరుగుతున్నటువంటి దాడనమాట. అంటే ఓపీటీ రేపొద్దున ఉంటదా? ఊడతదా? అనేదైతే ఖచ్చితంగా తెలీదు గానీ, యాక్చువల్‌గా ఈ వీడియో చేయడానికి కారణం గూడా ఏంటంటే, మనకి ఇద్దరు ముగ్గురు ఇవాళ యూట్యూబ్‌లో కామెంట్ పెట్టారనమాట. "అన్న ఏంటి ఓపీటీ క్యాన్సిల్ చేస్తున్నారంట నిజమేనా?" అంటే సరే నేను టైం తీసుకొని ఫస్ట్ అన్నీ చదివి ఎందుకంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వీడియో పెట్టేయాలని చెప్పడం కరెక్ట్ కాదు కదా! అందుకని టైమ్స్ ఆఫ్ ఇండియా చదివాను, ఫోర్బ్స్ ఆర్టికల్ చదివాను, బిజినెస్ స్టాండర్డ్స్ చదివాను. అదొక 5, 6 చదివాను. ఎందుకు చదివాను అంత టైం తీసుకొని అంటే, రూల్స్ ఏం పెడదాం అనుకుంటున్నారు అనే దాన్ని నేను ట్రై చేశా గానీ ఎక్కడ దొరకలేదు. అందరూ చెప్పేదేంటంటే, దే మే ఎండ్ ద ఓపీటీ ఆర్ మేక్ ఇట్ మోర్ స్ట్రిక్టర్ అని చెప్తున్నారనమాట. అంటే చాలా స్ట్రాంగ్‌గా ఇప్పుడు ఎవరైనా సరే ఓపీటీ మీద కంపెనీస్ గనక వీళ్ళని హైర్ చేసుకోవాలి అంటే, వాళ్ళకి గూడా చాలా టఫ్ రూల్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అది ఎండ్ ఆఫ్ ది ఇయర్ గానీ, నెక్స్ట్ ఇయర్‌లీ అని గాని. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఎవరెవరైతే ఓపీటీలోకొస్తారో ఈ రూల్స్ మరి ఫెడరల్ రిజిస్టర్‌లో బెట్టి మళ్ళా 30-60 డేస్ ఇచ్చి కామెంటింగ్ పీరియడ్ ఇచ్చి చేస్తారా? లేదు స్ట్రెయిట్ అవే మొన్న రీసెంట్‌గా H4EAD అక్టోబర్ 30th నుంచి ఖతం రేపటి నుంచి ఎవరికీ లేదని చెప్పి ముందు రోజు పెట్టారు గదా! ఒక ఫ్రైడే న్యూస్, ఇదొక ఫ్రైడే న్యూస్. ఎవ్రీ ఫ్రైడే ఒక న్యూస్ వస్తా ఉంటది. యాక్చువల్‌గా ఇవాళ ఫ్రైడే ఈ న్యూస్ ఇది యాక్చువల్‌గా 2 డేస్ బ్యాకే వచ్చిందండి ఫోర్బ్స్‌లో. మరంటే వేరే న్యూస్ పేపర్‌లన్నీ జనరల్‌గా బ్లూంబర్గ్, ఫోర్బ్స్ వాళ్ళు ఇచ్చేవేంటంటే కొంచెం న్యూస్ కరెక్ట్‌గానే ఉంటాయి. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్నల్ సోర్సెస్ నుంచి లీక్ అవుతూ ఉంటాయి. ప్రతి గవర్నమెంట్ కామన్ గదా! వాళ్ళకంటూ మీడియాకి ఇంటర్నల్‌గా లీక్ చేస్తూ ఉంటారు. అలాగే ఇది గూడా లీక్ అయ్యి ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. బట్ వాళ్ళు చెప్పారు అంటే దాదాపుగా కన్ఫర్మ్డ్ న్యూస్ అయితేనే వాళ్ళు చేస్తారు. లేకపోతే చేయరు. సో, అది పరిస్థితి. ఓపీటీ ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఎండ్ అవుతదా? రూల్స్ స్ట్రిక్ట్ చేస్తారా? అనేదైతే తెలీదు గానీ, దీనంతటికి మూల కారణం ఏంటయ్యా అంటే, మన వాళ్ళు చేసినటువంటి దుర్వినియోగము. ఓపీటీని, H1Bని చాలా దరిద్రంగా పర్ఫెక్ట్‌గా ఎంత దరిద్రంగా వాడొచ్చో అంత దరిద్రంగా వాడారు. ఓపీటీ మీద రియల్ ఎస్టేట్‌లు చేయటాలు, దొంగ గ్రీన్ కార్డ్‌లు పెట్టుకొని ఓపీటీ పేరోల్ రన్ చేసుకోవటం, దొంగ గ్రీన్ కార్డ్‌లు అప్లై చేసుకోవటం, జాబ్‌లు అప్లై చేసుకోవటం. లేపోతే వాడసలు కంపెనీ ఎక్కడో ఉంటది. ఈడి పేరు మీద పేరోల్ ఎవడో రన్ చేసుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కసారి కొంతమంది మీకు తెలియదండి. ఓపీటీ, స్టెమ్ ఓపీటీ మీద ఉన్నోళ్ళు జాబులు రానోళ్ళు ఉంటారు గదా! అంటే అందరూ మంచి టాప్ యూనివర్సిటీలలోంచి ఎళ్లి జాబులు తెచ్చుకునే బ్యాచ్ ఉండరు గదా! కొంచెం ఈ ఫేక్ బ్యాచ్ గూడా ఉంటారు గదా! ఏదో దొంగ సర్టిఫికేట్‌లు కొట్టించుకొని ఎళ్ళిన బ్యాచు, దొంగ యూనివర్సిటీలలో లెటర్స్ తీసుకొని ఎళ్ళిన బ్యాచు, ఏదో చెత్త 3 బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో గూడా యూనివర్సిటీలు చాలా ఉంటాయి. అలాంటి ఈళ్ళేంటంటే సంపాదన కోసం ఎళ్తారు.
వెళ్తారు స్టూడెంట్ వీసా, అక్కడి నుంచి ఓపీటీ తీసుకుంటారు, ఎవడో పేరు రన్ చేస్తుంటారో, అసలు వీడి పేరు మీద ఎవడి పేరులో రన్ చేస్తున్నాడో తెలియదు, ఎవడు శాలరీ చేస్తున్నాడో తెలియదు, ఎవడు ఏ జాబ్ చేస్తున్నాడో తెలియదు. అలాంటివి కూడా వాళ్ళ దగ్గర ఫ్రాడ్లు చాలా ఉన్నాయి అని చెప్పేసి గూగుల్లోకి వెళ్ళి కూడా తెలుస్తుంది. ఇదేం పెద్ద బ్రహ్మ విజయం కాదు, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే ఇన్ని సీరియస్ డెసిషన్లు తీసుకుంటారు, లేకపోతే ఎందుకు తీసుకుంటారు? సో అది పరిస్థితి. ఈ ఫ్రాడ్లన్నీ జరగటం వలన ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇన్ని రోజులు సంపాదించుకున్నటువంటి కన్సల్టెంట్లు కానీ, సంపాదించుకున్నటువంటి 2 3 జాబులు చేసి సంపాదించుకున్నటువంటి వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. పాపం ఈ జనరేషన్ ఎవరైతే అమెరికా కలలు కానీ వచ్చి అమెరికాలో మంచిగా సెటిల్ అవ్వాలనుకుంటారో వాళ్ళకు మాత్రం నిజంగా దినదినగండం నూరేళ్ళ ఆయుష్ పాపం ప్రతిరోజు నిద్రపట్టకుండా అయితే అవుతుంది. బట్ పిటి ఏంటంటే ఇక ఒకడికి సుఖం ఇంకొకటికి నరకం, అంతే. మనం చేయగలిగేది ఏం లేదు. ఇది జనరేషన్ గ్యాప్ లో వచ్చినటువంటి, ఇప్పుడు యుఎస్ ఒక్కటే కాదండి, నెక్స్ట్ యూకే కూడా అట్లనే ఉంది, ఆస్ట్రేలియా అట్లనే ఉంది, యూకేలో కూడా బీభత్సమైన సీరియస్ రూల్స్ రాబోతున్నాయి. సో ఎవరైనా సరే ఫారెన్ రావాలి అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించండి. నా బెస్ట్ అడ్వైస్ మీ అందరికీ ఏంటంటే, చెత్త యూనివర్సిటీలలో రాకండి. వేస్ట్. మీరు వచ్చిన ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ లోనే పంపించేస్తారు, అర్థమైపోతుంది మీరు డబ్బులు సంపాదించుకోవడానికి వస్తున్నట్టు. మీరు అలాంటి యూనివర్సిటీలు సెలెక్ట్ చేసుకోకండి. మరి టాప్ యూనివర్సిటీలో మాకు సీట్లు రావు కదన్నా, మరి ఏం చేయమంటావు అంటే, టాప్ అని కాదు, మీకు వచ్చినటువంటి స్కోర్ని బట్టి, జీపీఎల్ని బట్టి, మీడియం యూనివర్సిటీస్ ఏవైతే, అంటే దీంట్లో చదివితే ఒకవేళ మనకి ఇండియా వెళ్ళినా, ఇక్కడ జాబ్ రాకపోయినా ఇండియా వెళ్ళినా మళ్ళీ మనం సెటిల్ కాగలం అనుకునేటువంటి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని వచ్చి చదువుకోండి. మంచి జాబ్ వచ్చి ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, H1 వచ్చి చేస్తే చేసుకోండి. లేదు తేడా వచ్చింది అంటే ఇండియా వెళ్ళినా కానీ మీకు ఆ డిగ్రీ వ్యాలిడ్ అయితే ఉంటుంది. మీరు ఏదో ఫాల్తు యూనివర్సిటీలకు పోయి డబ్బులు కట్టేసి 5 లక్షలు 10 లక్షలు అమెరికా వెళ్ళిపోయి పార్ట్ టైం జాబులు చేసుకుందామంటే అది బంద్ అయిపోయిన దారి. ఓకే, దానికంటే పొలం చేసుకోవడం బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. రేపు వీడియోలో H1B గురించి, ట్రంప్ H1Bకి ఫేవర్ చేస్తున్నాడు, భయపడిపోయాడు, వణికిపోయాడు అని చెప్పేసి అందరూ అంటున్నారు కదా. సో దాని గురించి నెక్స్ట్ రేపు వీడియోలో మాట్లాడదాం. ఓకే, బై బై అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.